హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అవును సార్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. గ్రామ గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిషన్ చూడడానికి వస్తారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వస్తువులు ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. ప్రతి మహిళ ప్రతి పురుషుడు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ నాకు ఒక బాధ ఏమున్నదంటే గతంలో ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఊకేది కాదు, ప్రజలకు సేవ చేసేది. వచ్చిన డబ్బును ఎడ్యుకేషన్ కు జిల్లాలలో కూడా టెక్నికల్ కాలేజీలు పెట్టారు. అదేవిధంగా స్కూళ్లు నడిపిస్తున్నారు, మహిళా కాలేజీలు నడిపిస్తున్నారు. అది తెలుసుకున్నటువంటి చంద్రశేఖర్ ఏమన్నాడు, అరే మీరు ఇంకా లీజ్ మీద ఉంటారు, మీకే ఇస్తాం, మీరు చాలా బాగా చేస్తున్నారు. అదే ఆలోచనలో రెండే ప్రిస్టేజ్ ఆ రోజులలో. ఒకటి ఎగ్జిబిషన్, రెండు హనుమాన్ వేయంశాల. ఆ రోజులలో వ్యయం చేయడానికి ఈవెన్ ఓల్డ్ సిటీ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యయం చేదురు, ఎక్సర్సైజ్ చేదురు, బాడీ బిల్డింగ్ చేదురు, వాలీబాల్ ఆడుతురు, రెజ్లింగ్ చేదురు. వీరన్నిటిని గుర్తించి అన్నాడు. రెండు కూడా చేస్తా అన్నాడు. 10 ఏళ్లలో ఏం చేయలే కేసీఆర్. కనుక నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పినా, సార్ మీరు తెలంగాణ గురించి మీరు ఏదైతే ప్రజలు నీకు అభిమానం ఇచ్చిండ్రో, సోనియా గాంధీ చెప్పినటువంటి 6 డిక్లరేషన్ నమ్మి ఓటేసారు కనుక హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ తప్పనిసరిగా వారికి అప్పచెప్తే ప్రతిసారి లీజ్ అని ఎన్ని రోజులు పోతారండి? ఇది సేవా కార్యక్రమం. ఎవడు ఇంట్లో డబ్బులు తినేటోడు లేడు, ఇంట్లో పంచుకునేటోడు లేడు. కష్టపడి పనిచేస్తారు అందరు. ఐఏఎస్, మంచి రిమోట్ ఫ్యామిలీ, నిజాం ఫ్యామిలీ అందరు కూడా ఉన్నారు ఇందులో. కనుక దీన్ని ఇచ్చేస్తే ఇంకా ఎక్కువ పిల్లలకు ఎడ్యుకేషన్ గ్రామాలలో మండలాలలో కూడా పెట్టే స్కూళ్లు ఉన్నాయి. అదేవిధంగా వేంశాల ఇవాళ ఎన్నో మిడిల్స్ తెచ్చిండు హనుమాన్ వేంశాల. ఏది రెజ్లింగ్ లో గానీ, వాలీబాల్ లో గానీ, టెన్నికైట్ లో గానీ నేను దానికి ప్రెసిడెంట్. దానికి కూడా నాకు చెప్పాడు హనుమంతనా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను హనుమాన్ వేంశాల అంతా పైల్వాన్లు, ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ మెల్కోటి అటువంటి వాళ్ళు దీన్ని స్థాపించారు. కనుక మన ప్రభుత్వం తెలంగాణలో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి మంచి రెజ్లర్ ను, మంచి ఫుట్బాల్ ప్లేయర్ ను, మంచి క్రికెట్, టేబుల్ టెన్నిస్ కూడా ఇండియాకు ఆడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అక్కడ అది ఇక్కడ ఇండస్ట్రియలైజ్ చేసేస్తే కొన్ని కాలేజీలు గ్రామాలలో కూడా ఏది ఆడపిల్లలకు గానీ యువకులకు గానీ టెక్నికల్ సెక్షన్ పెట్టి కాలేజీలు నడిపిస్తారు. కాబట్టి దీనికి సొసైటీకి ఇచ్చేస్తే బాగుంటుందని నేను చెప్పాను. తప్పనిసరిగా దాని గురించి నా ప్రయత్నం చేస్తా. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు తప్పనిసరిగా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వాళ్ళ సొసైటీకి ఇచ్చేస్తే ప్రతిసారి లీజు 90 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్లు ఎన్ని రోజులు పోయి లీజు. ఈ లీజు వద్దు, వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తారు. ఆ ఇంట్లో డబ్బులు తింటే నేను వద్దా నేనే చెప్తా, కానీ న్యాయంగా పనిచేస్తుంది. కనుక దీనికి రెండు అటు వ్యాయామశాలకు ఇటు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి ఎగ్జామ్షన్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి చేస్తాడనే నా నమ్మికున్నది. నేను గట్టి పట్టుదలతో మెంబర్స్ తోడు కలిసి తప్పనిసరిగా ఈ రెండింటిని కూడా కాపాడేది. ఇది ప్రిస్టేజ్ అండి. మేము చిన్నప్పటి నుంచి వేంశాలే హనుమాన్ వేంశాలు అంటే అందురా లేదు. ఎగ్జిబిషన్ అంటే ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ సెకండ్ ఒక మా మహిళలు మా చెల్లెళ్ళు ఎట్లా వచ్చి ఎగ్జిబిషన్ పోవాలని ఆతురుతా, ఎగ్జిబిషన్ లో కొనుక్కోవాలని ఆతురుతా. ఆ డబ్బులతోటే ఈనాడు ఎడ్యుకేషన్ నడిపిస్తున్నారు. కాబట్టి దీనికి సరి అయిన న్యాయం చేయాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం. సార్ గతంలో మీరు ప్రతిపక్షంగా వచ్చారు, ఇప్పుడు అధికార పార్టీగా వచ్చారు సార్, ఎలా ఉంది మీకు? అరే 4 రోజులలో వాళ్ళు అప్పుడే లొలి పెడుతున్నారు కదా, 6 డిక్లరేషన్ చెయ్యరు. అరే నెల కూడా కాలేదు కదా రాబోయ్. 9 నాడు స్వేరింగ్ చేసిండు. ఇవాళ ఏం డేటు? 3 ఎకరాల భూమి ఏమైంది? అదేవిధంగా 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనది? బ్లాక్ మనీ ఏమైంది? ఎందుకు మాట్లాడతారా? సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటాం, తెలంగాణ ఇస్తానది ఇచ్చింది. అదేవిధంగా 6 డిక్లరేషన్ పేద ప్రజలకు, మహిళలకు, నిరుపేదలకు, ఓల్డేజ్ వాళ్లకు అందరికీ ప్రతి తల్లికి కూడా మేము న్యాయం చేసే కార్యక్రమం సోనియా గాంధీ తీసుకుని తప్పనిసరిగా అమలు చేస్తాం.